పుట్టుక అనేది ఎలాగ ప్రకృతి సిద్ధంగా జరుగుతుందో అదే విధంగానే మరణం కూడా ప్రకృతి సిద్ధంగా జరగాలనేదే ఈ లోకం యొక్క విధి. ఆ విధి ప్రకారం పుట్టిన వాళ్ళందరూ మరణించి తీరాల్సిందే. కానీ దాన్ని మనిషి ఎందుకు మధ్యలోనే నాశనం చేయాలనుకుంటున్నాడు? పుట్టుకలాగానే మరణం కూడా ప్రకృతి సిద్ధమైతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్లి చేరాలో అక్కడ చేరుతుంది. ఆ ప్రకృతి సిద్ధమైన దాన్ని మనిషి నాశనం చేసి మానవ ఆత్మని మనిషి మధ్యలోనే నాశనం చేస్తున్నాడు. దానికి కారణం డబ్బు ఆశ, పదవి ఆశ, అమ్మాయిల మోహం. మిగతా వారి బాధని తన బాధగా అనుకోని వాడు ఒక మనిషేనా? ఈ ప్రపంచంలో నీకు ఏది నిర్ణయించబడిందో దాన్ని నువ్వు సొంతం చేసుకో. పొరుగువారికి సొంతమైన దాని మీద ఆశ పెట్టుకోవద్దు. అతిక్రమిస్తే ఏం జరుగుద్దో దానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. ఉన్నట్టుండి బండికి ఏదో అయింది. ఉండి చూసొస్తాను. నన్ను నాశనం చేసింది కాకుండా ఇంకో అమ్మాయికి రాని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టానరా? వదిలిపెట్టనురా, నిన్ను వదిలిపెట్టను. క్లౌడ్స్ ఎంత అందంగా ఉన్నాయో. మై డియర్ ఫ్రాన్స్, రేయ్ ఓవర్ గా బిల్డప్ చేయకరా. చెప్పాలనుకున్నదే త్వరగా చెప్పుచావు. వీడు ఒక్కడు. వి ఆర్ గో టు బ్యూటిఫుల్ ఫారెస్ట్. మనం ఇప్పుడు వెళ్తున్నది ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లేస్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు మీతో పాటు ఒక అందమైన బట్ వన్ కండిషన్. బావా అందమని చెప్పు, కానీ నువ్వు అందమని మాత్రం చెప్పకు. ముందు నువ్వు నోరు మూయరా, నీ వల్ల నాకు ఎప్పుడు టెన్షన్. నాన్సెన్స్. చూడు వాడిని వాడే అందరూ అనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి, నేనే ఈ బండినిచ్చి. బావా నువ్వు వేదిక మీద మాత్రమే చీఫ్ కాదు, అన్నిటిలోనూ చీపే. నా పరువు తీయడానికి వచ్చాడు. బావా ఓకే. పరువు ఏయ్, గురించి నువ్వు మాట్లాడుకు. నా కండిషన్ ఏంటంటే అందరూ నన్నే ఫాలో చేయాలి. ఓకే, యు గట్ ద మెసేజ్. నువ్వే పెద్ద వెదవ్వే, నిన్ను ఫాలో చేస్తే మేమందరం finish. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? క్లాస్ లోనూ సరి, అవుటింగ్ లోనూ సరి ఇలా మాట్లాడితే ఎలా? ప్రాజెక్ట్ కోసం వచ్చాం, జాలీగా ఉండాలి. సోళ్ళు గర్చడానికి వచ్చావులేరా, వెళ్ళు వెళ్ళు. ఓకే,
మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడబోతున్నాను. ఓ టెంకుల్ టెంకుల్ లైట్ స్టార్ ఐ వాంట్ వాట్ యు వాంట్. మీనా నువ్వు నాకు ముద్దు పెట్టు, లేదంటే నేనే నీకు ముద్దు పెట్టేస్తాను. టెంకుల్ టెంకుల్ లిటిల్ స్టార్. ఓకే ఓకే సాంగ్స్ అన్నీ బాబా. అందరూ నా పాటని విన్నందుకు చాలా థ్యాంక్స్. పెద్ద సింగర్ వీడు, పాట పూర్తి చేశాడట. మై డియర్ ఫ్రెండ్స్, ఏయ్ ఓవర్ చేయకు, విషయం ఏంటో త్వరగా చెప్పు. నువ్వు మోయ్. వీఆర్ ఎంటరింగ్ ఏ బ్యూటిఫుల్ ఫారెస్ట్. ఒక అందమైన అడవిలోకి దూరపోతున్నాం. Come on. బావా, కాలేజ్ వదిలినప్పటి నుంచి వ్యాన్ ఇక్కడ వచ్చేంత వరకు చూస్తున్నా. ఆ బుల్డోజన్ వార్డెన్ గారు ఆ లేడీ లెక్చరర్ వెనకాలే తిరుగుతున్నాడు. ఏయ్, నోరు మూసుకొని రండ్రా. నువ్వురా. ఏయ్, మాట్లాడుకుంటూ పదరా. రేయ్, జాగ్రత్తగా చూసి నడవండి. ఏయ్, వచ్చేసాం అందమైన అడవికి, మనము వచ్చేసాం అందమైన అడవికి, మనము వచ్చేసాం ఎంజాయ్ చేద్దాం అందరం. ఆడుతూ పాడుతూ సరదాగా మనమందరం గడిపేద్దాం. అందమైన అడవికి మనము వచ్చేసాం, అందమైన అడవికి వచ్చాం. ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుదా. రండి రండి, చూసి జాగ్రత్త, కింద ఏమైనా పావులు గీవులు ఉండబోతాయి. అవును, ఈ అడవిలో మృగాలు ఉంటాయా? ఇక్కడ చూసావా? జాగ్రత్తగా రా. ఈ చెట్టు చూడు ఎంత ఎత్తుగా ఉందో. అందరూ నేను వస్తున్నాను. ఇక్కడ చూడవా? ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు. రండి, జాగ్రత్త. జాగ్రత్తగా. నీళ్ళు వస్తున్నాయి. కాళ్ళ మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త. అవుతుంది. ఏయ్, జాగ్రత్తగా చూసు ఉండాలి. చూసి జాగ్రత్త. వద్దుందా నీకు? నీకైనా స్పెషల్ గా చెప్పాలా? ఆహా. జాగ్రత్తగా ఎక్కు. చూసి జాగ్రత్త మరి. కాళ్ళు జారుతావు. ఏయ్, మెల్లగరా. రే ఆ. చీరా. తొందరపడికే. పట్టుకో, రా రా. రే, ఆ నీళ్ళని తాగొద్దు, ఏదైనా రోగాలు వస్తాయిరా. అరే తాగొద్దంటుంటే ఏయ్. రేగో. అరే తాగొద్దురా. సర్లే, సర్లే. పద. పదరా. చాలా పచ్చగా ఉంది. జాగ్రత్తగా ఎక్కు. ఆ, రండి రండి. నువ్వు కూడా. ఉమ్. ఇలాగే నీ చెయ్యి. చెయ్యవరా, ఏయ్, అలాగే. తనకి భలే చెయ్యవు. ఎక్కేసావే. ఇంకా ఎంత ఆ, దూరం వెళ్ళాలి? లేడీస్ మీరు జాగ్రత్తగా రావాలి. ఆ, ముందుండండి, వెనకే ఉండకండి. లేదంటే ఏదైనా మృగాలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాయి. రే బావా, ఏమైందిరా? ఎందుకు ఆపావు? ఇక్కడేదో అమానుషమైన శక్తి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. రే సూర్య, మనం వెళ్ళిపోదారా? నేనుండగా భయం ఎందుకు? రండి. వాడు దేనికి భయపడలే, పదండి సరిగ్గా వెళ్దాం. చెప్పావు. ఉన్నాడుగా, చూసుకుంటాడులే. హే బాయ్స్, అడవిలో జరిగే చాలా విషయాలు మీకు తెలియవు. అడవిలో మాత్రమే కాదు బావా, కాలేజీలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలు ఏవి వీళ్ళకి అర్థం కావు, కానీ అర్థమైనట్టుగానే బుర్ర ఊపుతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారా. ప్రాజెక్ట్ కోసం అడవికి వస్తే వాడానికి మేడతకి లవ్వట. అవును మావా. ఇది కూడా వీడికి ఇంత ఆలస్యంగా అర్థమైంది చూడు. రే బావా, మన కాలేజీలో చదివే ప్రతి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే కలిపేస్తున్నావట కదా. కాలేజీ మొత్తంలో నువ్వే పెద్ద హీరోవి. బావా, తోటి ప్రేమికుల్ని కలిపితే నా ప్రేమ సక్సెస్ అవుతుందని గాఢంగా నమ్మేవాడిని నేను. అందుకని అందరి ప్రేమికుల్ని కలిపేస్తున్నా. అలాగా మావా? బావా, ఏంట్రా? ఇట్రా. ఓ చిన్న మ్యాటర్. చెప్పు. ఆ అమ్మాయిని కాస్త కరెక్ట్ చేసి. నువ్వు లవ్ చేసేది ఎవరిని? లవ్వా? కరెక్ట్ చేసేవరా? కరెక్ట్ చేయాలా? రే, కరెక్ట్ చేయడం నా పని కాదురా, ప్రేమిస్తే కలపడమే నా పని. కరెక్ట్ చేసేవరా? కావాలంటే కొద్దిగా డబ్బు తీసుకో. రే బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. ఇదంతా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండు. అరే, ఆ, రండి ఏంటో వెళ్దాం. రా. రండి రండి. వీడు చూడురా, క్షణంలో నన్ను మామూలు చేసేసాడు. ఏంటమ్మా ఇది? నన్ను కింద వావ్. పడేసావు. జాగ్రత్త. ఆ, ఏం లేదులే. రే, ఏం చేస్తున్నారా? జాగ్రత్త. రే నువ్వు వెళ్ళారా? ఏయ్. చూసావా? ఆ పైన చూడు. ఓ, వావ్,
ఇటు చూడండి సార్, మేఘం ఎంత అందంగా ఉందో. ఎక్కువగా ఉంది. మీరు కూడా చూడండి, పట్టుకో. అక్కడ చూసారా రా, ఎంత రా. అందంగా ఉందో. వెళ్ళు. నువ్వు రామ్మా. ఏయ్, నువ్వు వెళ్ళరా. చాలంతా వేస్తుంటాడు వీడు. పదండి. ఇలా చూడండి, ఈ చెట్టు నుండి కొమ్మలు ఆ చెట్టు పైన మొలకెత్తుతున్నాయి. ఈ చెట్టు 300 సంవత్సరాల క్రిందటిది. మేడం, ఇదెలా మిగతా వాటితో కనెక్ట్ అవుతుంది మేడం? తెలుగులో సరిగ్గా ప్రశ్న అడిగితేనే తనకు తెలియదు, అలాంటిది ఇంగ్లీష్ లో అడుగుతున్నావు. నీకు మాత్రమే ఇంగ్లీష్ తెలుసు అనుకుంటున్నావా? మేడం, నాకు ఒక చిన్న డౌట్. అక్కడున్న చెట్టు వేర్లు ఇక్కడికి వస్తాయా, లేదా ఇక్కడున్న చెట్టు వేర్లు అక్కడికి వెళ్తాయా? ఏ ఇది కరెక్ట్ గా చెప్తే నీకు పిహెచ్డి వస్తుందా? ముందు ఫెయిల్ అయిన సబ్జెక్టు పాస్ అయ్యే మార్గం చూడు. మేడం, ఎలా కనెక్ట్ అయిందో నాకు చెప్పండి మేడం. అదేంటంటే ఆ చెట్టు వేర్లు 1/2 కిలో దూరం వెళ్లి ఇంకో చెట్టులో మొలకెత్తుతుందన్నమాట. అదే ఈ చెట్టు యొక్క విశేషం. ఈ చెట్టుకు ఆ చెట్టుకు మధ్య 1/2 కిలోమీటర్ దూరం. ఈ కొమ్మలు బాగా పెద్దవయ్యి రే నీలో ఉన్న మాత్రమే పిలవకురా, నాలో ఉన్న కూడా రే, పిలువు. నువ్వు ఇంకా అమ్మాయికి ప్రపోజే చేయలేదు, అంత లోపలే తనని పిలవాలా? రే, నేనేమన్నా బ్రోకర్ అనుకుంటున్నావా? సరే, నీకోసం చేస్తాలే పో. పళ్ళున్నోళ్ళు పోకోడా తింటున్నారు. అక్కడ అక్కడ పిలువురా, త్వరగా పిలువు. ఎక్కడికొచ్చినా నీకిదే సమస్య. వెళ్ళు. ఆగమంటున్నా. తను ఎప్పుడు ఇంతే. రా, రా. ఏంటి ఆవిడతో ఏం సోదేస్తున్నా? సూర్య, చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, తనని కూడా తీసుకురా. సరే ఉండు, వస్తాను. అవును కూడా తీసుకురా. త్వరగా రా. వస్తాను. ఈ చెట్టు చూస్తే అంత ఎత్తుంది, ఆ చెట్టు చూస్తే మేడం, ఇంకా ఎత్తుగా ఉంది. ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. తనని పంపండి మేడం, రాసుకోవాలి. ప్లీజ్ మేడం. రాసుకుందాం. ఉదయం నుండి నీకిదే సమస్య. ప్లీజ్ ఎక్కడ మేడం. ప్రాజెక్టు జరగనిస్తున్నావు? ఈ రోజు క్లాసు జరిపినట్టే. వెళ్ళండి, వెళ్ళు, తీసుకువెళ్ళు. మేడం, మీరేం దిగులు పడకండి, ఎవరు పోయినా నేను వెళ్ళను. అవును, ఆ వేరు ఏయ్, ముందుందా? కాస్త జరిగి వెళ్ళవయ్యా. లేకపోతే ఈ- లెక్చరర్ అని కూడా చూడకుండా మీద ఇది పడుతున్నావేంటి? అర్థమవుతుంది. అవతలకు వెళ్ళు. అది అర్థం అవడం లేదే. నీకు ఏది రే, అర్థం కాదు. ఎందుకురా రమ్మన్నారు? ఎందుకు అరుస్తున్నావు? అక్కడ క్లాస్ జరుగుతుంది కదా, సౌండ్ చేయకుండా నాతో రా. నన్నెందుకు పిలిచావు? రా. ఏంటి సూర్య. నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తాను? తీసుకెళ్తున్నావు? Silent గా రా. నిన్నే అడుగుతున్నాను, చెప్పవేంటి? ఎక్కడికి రే వెళ్తున్నావు? మామ, నాకు మీనాతో కాస్త పనుంది, మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా. ఏంటి క్యాంప్ లో మీట్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? నీతో పనుందిలేరా. ఏంటో. సరే రండి వెళ్దాం. ఎక్కడికి రా? నేనేమైనా ఇక్కడే కిడ్నాప్ పక్కనే. చేస్తున్నావా? రా చెప్తాం. ఓం శుద్ధ రూపాయ నమః. క్లీం ఓం ఫట్. హో. మనం అనుకున్నట్టే జరుగుద్ది అనుకుంటా. ఓ, ఇక్కడే ఉన్నావా? వస్తున్నానుండు. మీనా, వదులు మీనా. మీనా, మీనా,
వద్దులు మీనా, వదలమంటున్నాగా. ఆ, ఏం చేస్తున్నావు? ఏంటి మీనా, నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానుగా, డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఎప్పుడు చూసినా దెయ్యాలు భూతాలు ఇది తప్ప నీకు వేరే పనే లేదా? మన ప్రాజెక్ట్ గురించి అస్సలు ఆలోచించవా? ఇలా చూడు, నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ ప్రాజెక్ట్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నా విషయంలో నువ్వు తలదొరుచుకో. అంటే నన్ను చూస్తుంటే నీకు చిరాగ్గా ఉందా? ప్రపోజ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడావు? ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ మీనా, ట్రై టు అండర్స్టాండ్ మీ, ఓకే? ఎందుకు నీకు అర్థం కావట్లేదు? అంటే మన ప్రేమ నిజమైంది కదా? ఇలా మాట్లాడుతున్నావేంటి సూర్య? మీనా, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను ప్రాజెక్ట్లో ఉన్నానని చెప్తున్నాను నీకు, నువ్వు మళ్ళీ ప్రేమ గీమా అంటావేంటి? డిస్టర్బ్ చేస్తేనే అది ప్రేమ అంటే అది ప్రేమే కాదు, అర్థం చేసుకో. అరే సూర్య, ఆగరా! సూర్య, ఏ సూర్య, ఆగరా! ఏంటి మీనా, ఏం కావాలి నీకు? ఇదేనా నీ ట్రూ లవ్ అంటే? వాట్ ఇస్ దిస్ సూర్య? లేదు మీనా, నన్ను కాస్త అర్థం చేసుకో. మన పెద్దోళ్ళు దెయ్యాల విషయాల్లో చేసిన తప్పులు నేను చేయకూడదనుకుంటున్నాను. ఆత్మలకి మంచి చేయాలనుకుంటున్నాను. అవునవును, నీ కుటుంబం గురించి నాకు తెలీదా? ఎప్పుడు చూసినా దెయ్యాలు భూతాలు వాటికి మేలు చేస్తున్నావు అనే పేరుతో కుటుంబాలని నాశనం చేస్తున్నారు. నువ్వు అదే కదా చెప్పబోతున్నావు? పోరా! ఏం కూసావే? ఈ వేరేమై ఉంటుంది? సరే, మన పరిశోధనకి ఇది పనికొస్తుందనుకుంటా. బావా, ఈ సెల్లో ఉన్న అమ్మాయిని చూడు, ఎలా ఉంది చెప్పు. రే అచ్చం అనుష్క అలాగే ఉందిరా. దీన్నే అనుష్క అంటే అనుష్కనే ఏమంటావురా? తప్పుగా చెప్పానా? వీటికి తగినట్టుగానే చూస్తున్నావే. బాస్కు చెప్తే ఏమంటారు? లేపమంటారు. లేపుకొద్దాం. బావా, వచ్చిన పని చూద్దాం బావా. చెప్పు బావా. రేపు ఎలాగైనా సరే ప్రియని కిడ్నాప్ తన చేద్దాం. మాత్రమే కరెక్ట్ చేయలేకపోయాంరా. రేపు వెళ్ళేది డీప్ ఫారెస్ట్. ఏంటి, అందరూ చెట్ల గురించి పరిశోధన చేస్తుంటారు, మనమేమో ప్రియని కరెక్ట్ చేసేద్దాం. ఓకే బావా. అవును, చాలా సేపటి నుంచి వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? చెట్లను పట్టుకొని అటు ఇటు గిలుతున్నాడు ఏంటి? ఆత్మల గురించి పరిశోధన చేస్తున్నాడట. సూర్య, పట్టుకున్నావా? అది వీడిని పట్టుకోకుండా ఉంటే సరే. ఏంట్రా ఎక్కరిస్తున్నారు? రే, పుట్టామా చచ్చామా అని ఉండకూడదురా. పుట్టినందుకు ఏదైనా సాధించాలి. మా నాన్నున్నారుగా, ఆయన ఆత్మలకి చెడు చేస్తున్నారు, కానీ నేను అలా కాదు. నేను వాటికి మంచి చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ మీకు అర్థం కావలేరా? ఏదో ఒక రోజు దీని గురించి మీరు కష్టపడతారు. అప్పుడు కూడా నేనే రావాలరా. బాగా ఆలోచించుకోండి. ఊరికి నేను నవ్వకండ్రా. రే వెళ్ళరా వెళ్ళరా. నువ్వు ఆత్మల్ని పికప్ చేసుకో, మేము అమ్మాయిల్ని పికప్ చేసుకుంటాం. మనం ఎంతమంది అమ్మాయిల లైన్లో పెట్టామో తెలుసా వాడికి? రారా బావా, మనం వెళ్ళి ప్రియని కరెక్ట్ చేద్దాం రా. ఆలస్యం ఎందుకు, పదరా. ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వానా, ఎన్నాళ్ళని తాక్కుంటావే పైన. బావా, మనం ఒక అగ్రిమెంట్ కి వచ్చేద్దాం. ఏంటి, అర్థమైందా? నేను క్లియర్ గా ఉన్నాను రా. నువ్వు అసలు తర్వాత గొడవ నేనేమి గొడవ చేయను రా. ఫస్ట్ టైం మన గురువు గారిని వదిలేసి వెళ్తున్నాం. అవునురా. కొంచెం ఫీలింగ్ గా ఉంది. అవునురా. సర్లే గానీ మనం ఎలాగైనా సరే దాన్ని కిడ్నాప్ చేయాలి. రే అలా చూడరా. హాయ్ ప్రియా. హాయ్ ప్రియా. హాయ్. ఇఫ్ యు డోంట్ మైండ్, నిన్ను బొమ్మ గీయాలనుకున్నావు, ఫోజ్ ఇస్తావా? ఓకే. థ్యాంక్ యూ. దా కమాన్. రా. జాగ్రత్త. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ కూర్చో. ఇటు తిరుగు. అది. కాలు ఇలా పెట్టు. ఇలా ఓకే. పెట్టు. చాలా అందంగా ఉన్నావు ప్రియా. రే బావా, లేపేద్దామా? ఓకే లేపేద్దాం. ప్రియా, కాస్త కోఆపరేట్ చేయకూడదు. ఏయ్, అరే ఏంటి చేస్తున్నారు? గోల చీకు. ఏయ్, ప్రియా. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. నన్ను కాపాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, ఆగు. వద్దురా. ఆగు. రేయ్, నా వెంట పడొద్దురా. నన్ను వదిలేయండి. వదలని. ఆగువే. ఏయ్, వదలకూడదురా. ఏయ్, ఏయ్, ఆగు. ప్రియా, ఆగు. హెల్ప్.
రేయ్ రే బావా చచ్చినట్టుందిరా. ఎవ్వరికి తెలియకుండా ఇక్కడే పాత పెట్టేసి వెళ్దాం. సరే రా త్వరగా తీ గొయ్యి తీ త్వరగా. బాబా త్వరగా పదరా, అక్కడేదో ఉంది. ఆగ్రా, నేను వస్తున్నాను. రే భయంగా ఉందిరా, అక్కడేదో ఉన్నట్టుందిరా. రే ఏదో వెంబడిస్తున్నట్టుందిరా. రే త్వరగా రారా. ఏరా, నా జీవితాన్ని నాశనం చేస్తారా? ప్రియా 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 ఎక్కడికి ప్రియా? వెళ్ళిపోయింది? నా వల్ల కావడం లేదు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళింది? భయంగా ఉంది. ఎక్కడెక్కడో వెతికాం కానీ ఎక్కడా కనపడలేదే. నేనప్పుడే చెప్పాను ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ప్రియా, నాకు భయంగా ఉంది. భయంగా ఉంది. ప్రియా 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 ఎక్కడున్నావే? ప్రియా ప్రియా హే, హే ప్రియా, ఏమైంది నీకు? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏంటి రక్తం ఇదంతా? వస్తుంది. సరిపోతే మ్యామ్ తో చెప్దాం. వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్తగానే. ఎవరు నిన్ను ఇలా చేసింది? ఎవరు చెప్పవే. ఇలా చేశారు? చెప్పు ప్రియా. చెప్పు ప్రియా, అసలు ఏమైంది? నిన్నే జగను కన్నను నన్ను పాడు చేయాలని చూశారు. నేను వాళ్ళ నుండి తప్పించుకోబోతుంటే నన్ను తలపైన బలంగా కొట్టారు. అందువల్లే కళ్ళు తెరిచి చూసేటప్పుడు అక్కడ ఎవరూ లేరు. సరే వదిలేవే, రా వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త. ఎంత చెప్పినా మీరు వినరారా? ప్రాజెక్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. మామూలుగా చెప్తే నీ బుర్రకి ఎక్కదుగా, గట్టిగా చెప్తేనే నీకు అర్థమవుతుంది. ప్రియా ప్రియా ఏంటి? ప్రియా, ఏమైందమ్మా? చెప్పు. ఏమైంది? ప్రియా? రక్తం వస్తుంది. ఏంటమ్మా? ఏమైంది? ప్రియా? ఏమైంది ప్రియా? బయటకు వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. కూర్చోబెట్టండి. ప్రియా? ప్రియా ఇలా చూడు. ప్రియా ప్రియా, ప్రియా? ఏమైంది? ప్రియా ఏమైందంటే జగన్ కన్నన్ తనని కొట్టారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ఏంటి ఆ జగన్ ని కన్నన్ని పిలుచుకున్నాడు. వెళ్ళి తీసుకురామ్మా. నువ్వు వీడియో వదలరా. వెళ్ళండ్రా. రండి. ఏయ్, నువ్వు నాతో రారా. బయట తెరువు. రేయ్, పదండ్రా. ఇది ఆ కన్నాగాడి వాచ్ కదా, ఎక్కడికి పోయాడు? కన్నా కన్నా ఆ? ఆ? ఇది జగన్ మొబైల్ కదా. జగన్, రే ఎక్కడ చచ్చారా మీరిద్దరు? వీరిద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వీళ్ళ వస్తువులు కింద పడి ఉన్నాయి. చా, ఎంత వెతికినా కనపడలేదురా.
వీళ్ళు మ్యామ్ వచ్చేసారు. అడిగి మేడం. మొత్తం వెతికేస్తాం, వాడు ఎక్కడికి అవును వెళ్ళాడో తెలియలేదు మ్యామ్. మిగిలిన వాళ్ళంతా ఎక్కడా? అదిగో ఇద్దరు ఇటు నుంచి వస్తున్నారు మేడం. చూడండి. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు మేడం. మేము వెళ్ళిన సైడ్ మొత్తం వెతికా, ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు గనక దొరికారంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. తెలీదురా, అడవంతా వెతుకు చూసాము కానీ ఎక్కడ కనిపించలేదా? కనిపించలేదా? ఓ, ఛే. ప్రియా, ఇప్పుడే చెప్పాను కదా ప్రాజెక్ట్ ప్రియా. త్వరగా పూర్తి చేయండి అని విన్నారా? మేడం వాళ్ళు ప్రాబ్లం చేసి ఎక్కడికైనా పారిపోయి ఉంటారు. వాళ్ళు దొరకగానే వదిలిపెట్టకూడదు ప్రియా. మేడం. ఏదో ఒకటి చేసి తీరాలి. వచ్చిన పని చూడమంటే మీకంతా వేళకోళంగా ఉంది. ఇదిగో సార్, వస్తున్నారు. సార్, వాళ్ళు ఎక్కడ ఏమైంది సార్? కనిపించారు? ఎక్కడికి కనిపించారా? సార్ చూసారా సార్, కనిపించలేదు. ఏమైంది సార్? ముందు రేయ్, కాలేజీకి నోరు ఇన్ఫార్మ్ మూసుకొని ఉండండిరా. చేయండి. నేనే మేనేజ్మెంట్ కి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. వీళ్ళకి ఎంత చెప్పినా ఇందులో అర్థం మీరు కాదు. ఒకళ్ళు. మనం అడవిలోకి వచ్చాము, అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దంటే వింటున్నారా? మేడం వాళ్ళు చాలా మోసమైన వాళ్ళు మేడం. ఒక్కరైనా మాట ఎన్నోసార్లు వింటున్నారా? చెప్పి చూసాం, ఎవరి ఇష్టం వాళ్ళు అసలు వచ్చినట్టు ఏ మాత్రం పట్టించుకోలేదు మేడం. అన్ని చోట్ల వెతికాం సార్, మేమిద్దరం కూడా వెళ్ళి వెతికాం. ఎక్కడ కనపడలేదు సార్. వెళ్ళండి, అందరూ వెళ్ళి వెతికి చూద్దామా? చూడండి. కనిపిస్తుందా? మాటలతో టైం వేస్ట్ చేయకండి. ఇది వేరొకటి. ఛే. సార్ కావాలంటే కాలేజీకి ఇన్ఫార్మ్ చేయండి ఏంటి సార్. నువ్వు ఇక్కడ నిలబడ్డావు? నువ్వు కూడా వెళ్ళి ఎప్పుడు వెతుకు. నన్నే వెళ్ళు. అంటూ ఉండండి. గుడ్లు గుబులాగా నేను చెట్టు కొమ్మల మధ్య దాక్కున్నట్టు అయిందే. దెయ్యం ఎక్కడుందో ఏమీ అర్థం కావడం లేదే. అయ్యో, అయ్యో, నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదా. అయ్యో, గాలికి చెట్టు కొమ్మలు ఊగినా గానీ దెయ్యం శబ్దం వచ్చినట్టు వస్తుంది. అయ్యో అయ్యో, రే పిల్లలు వెంటే వచ్చారు కదరా, వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారా? చెరో దిక్కుకి వెళ్ళిపోయారు కదరా నన్ను వదిలేసి. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, మందు దాకా ఎంజాయ్ చేసేవాడు ఒకడు, సెల్ ఫోన్ తో ఎంజాయ్ చేసేవాడు ఒకడు, ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయారే. మన కాలేజీ మొత్తంలో చెత్త ఫిగర్ ప్రియా. కష్టపడి నిన్నే కరెక్ట్ చేశాను, తనని కూడా నాకు దక్కకుండా చేద్దాం అనుకున్నారు కదరా వెదవల్లారా. అయ్యో, ఏం చేయాలి? నేను కాదు, అమ్మ తల్లి, అమ్మ దెయ్యం మాత, నువ్వు మంచి దెయ్యానివో చెడ్డ దెయ్యానివో నాకు తెలీదమ్మా. నిజంగా చెప్తున్నాను, నువ్వు తాగేంత రక్తం నా ఒంట్లో అసలు ఏమాత్రం లేదమ్మా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు గనక నా రక్తాన్ని తాగితే నీకు కూడా మత్తెక్కుతుంది. ఎందుకంటే నా ఒంట్లో ఉన్నది మొత్తం టాస్ మార్కు సరికే. ఇది నిజం నిజం నిజం, నన్ను నమ్ము తల్లి. ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. అయ్యో, అమ్మో నన్ను వదిలేయ్. నాకేం తెలీదు. వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో అర్థం కావడం లేదు. భయంగా ఉంది. జాగ్రత్త జాగ్రత్త. ముందు జాగ్రత్తగా నువ్వు చూసి చూసుకోండి. రావయ్యా, నేను ఏంటి జాగ్రత్తగానే మేడం, మిమ్మల్ని వెళ్తాను. నమ్ముకొని నేనున్నాను. ఇప్పుడు అందరూ వరకు ఇటువైపు రండి. తిరుగుతున్నాం కదా మేడం. కాసేపు ఇక్కడ కూర్చుని వెళదాం. కనిపించలేదు కదా. ఎంతసేపు ఆ, రండి. తిరుగుతాం? చూసి చూసి జాగ్రత్తగా రండి. ఉమ్. కూర్చోండి. చూవి. అమ్మయ్యా, అక్కడ అంత ప్లేస్ ఉందిగా, కాస్త జరిగి కూర్చోవచ్చుగా. నేను కూర్చుంటే మీకెందుకు? మ్యామ్ ఆకలేస్తుంది మ్యామ్. కాస్త ఓర్చుకోండమ్మా, ఎలాగైనా కనిపెడదాం. అందరం కలిసే భోంచేద్దాం. ఈ అడవి నేనున్నాను చూస్తుంటే కదా. భయంగా ఉంది, నేనుండగా మీకెందుకు భయం? భయపడకండి. పోండి మేడం, అక్కడ ఏనుగును చూసి మీరు భయపడి పారిపోయారు. మమ్మల్ని ఎలా చూసుకుంటారు? అయ్యో, నేను ఏనుగుని చూసి భయపడలేదమ్మా, నాకు అవసరం అందుకే వెళ్ళాను. చిచ్చి. ఈయన ఇక్కడ ఉంచే కదా వెళ్ళాను. ఉండొచ్చు కదా మ్యామ్. ఒక మగతోడు కూడా లేదు కదా మేడం. నేనున్నానుగా మొగాడిని. అయ్యయ్యో, నువ్వు మగాడివా? అందులో అనుమానం ఏంటి? ఆహా, నువ్వు నేను వాళ్ళని వెళ్ళి మగాడిని కాదా? వెతుకు. అది చాలు. వెళ్ళి వాళ్ళని వెతుకు, ఆ తర్వాత నువ్వు మగాడివా కాదని ఆలోచిద్దాం. వెళ్ళవయ్యా, వెళ్ళు. మొహం చూడు ఎలా ఉందో. సార్, చూసేసి అందరినీ వస్తానులే. తీసుకురండి సరే సార్. మేడం, జాగ్రత్తగా తీసుకొస్తాను. వెళ్ళండి. వెళ్ళి రావయ్యా. మ్యామ్ చాలా భయంగా ఉంది మ్యామ్. బాయ్స్ ఎవరూ లేరు. వాళ్ళు వస్తారమ్మా. మీన మీరెందుకు దెయ్యం వచ్చి భయపడుతున్నారు? భయపెట్టింది మ్యామ్. అందుకే నాకు అయ్యయ్యో, భయంగా ఉంది మ్యామ్. దెయ్యాలేమీ లేవమ్మా. అడవిలో చెట్లున్నాయి నేను కదా, చాలా అవి కష్టపడ్డాను, గాలికి మ్యామ్. కదులుతున్నప్పుడు ఆడుతున్నట్టుగా మీకు శబ్దం వస్తుంది అంతే. ఎందుకు అర్థం చేసుకోనంటున్నారు? అవన్నీ ఏమీ లేవు. చెప్తే అర్థం చేసుకోండి, నేనున్నాను కదా. ఎందుకు భయం? బావా అడవంతా వెతికాం, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏమీ తెలియడం లేదు. ఇక్కడున్న చెత్తా చెదారం తిని నా ఆరోగ్యం పాడైందిరా. కడుపు కూడా నొప్పిగా ఉంది. ఒరే, వాళ్ళిద్దరిని ఎక్కడ వెతకాలో తెలియలేదు. సూర్య ఎక్కడికి వెళ్ళాడు, ఈ కాంతరాజు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ఛే! అమ్మాయిల్ని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చాం. అవునరా మామా, చాలా భయస్తుంది బావా. ఏం చేయాలో తెలియలేదు. మా అమ్మ నాన్న ఏం చేస్తారో తెలియలేదు. మా ఇంటికి నేను ఒకే కొడుకు. ఛే!
ఒరే కాంతరాజు ఎక్కడ ఉన్నావు? నన్ను వదిలేయమ్మా. నేనేం చేయలేదు. ఏమైందిరా? ఏమైందిరా? ఇదేంట్రా? కర్మరా, భయంలో ఏది ఎటు వెళ్తుందో కూడా తెలియడం లేదు. ఏంట్రా? రేయ్, ఏమైంది? చిన్నప్పుడు బామ్మ చెప్పింది కదా, చెప్పు కూడా చూపించాలి. ఆ దెయ్యం అప్పుడు కూడా వినలేదు. అయ్యో. ఏమైంది? జాగ్రత్త. ఒరే ఏమైందిరా? ఏంటో తెలియదురా, అంతా మర్మంగా ఉందిరా. ప్రశాంతంగా ఉండు. సూర్య చెప్పింది నిజమేరా. ఏంట్రా నువ్వనేది? ఈ అడవిలో ఏదో దెయ్యం ఉన్నట్టుగా ఉందిరా. అదిగో, అదిగో. ఒరే ఏం కాదు ఏం కాదు. అయ్యో, అయ్యో, అదిగో వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా? ఒరే టెన్షన్ అవ్వకు నేను ఉన్నాను కదా, భయపడకు. రేయ్, నన్ను వదిలేయకండి రా. నేను నన్ను ఉన్నానురా, మీతో రా. తీసుకెళ్ళట్లేదు ముందు. ఏం కాదు, రా. జాగ్రత్తరా, నన్ను ఎవరు జాగ్రత్తగా లేదు. చూసుకోండి రా. ఊరికి వెళ్ళగానే బామ్మ చేత మంత్రించుకోవాలి. అలాగే అమ్మవారి గుడికి వెళ్ళి మాల వేసుకోవాలి. అప్పుడే నాలో ఉన్న భయం మొత్తం పోతుంది. మీ ఇద్దరిని చూసినా గానీ నాకు దెయ్యమే గుర్తొస్తుందిరా. ప్రాజెక్టు వద్దు, ఏవి వద్దు, ముందు మనం ఊరు వెళ్దాం. అవును నిజమే. ఒక ఐడియా చెప్తాను వినండి. మనం ఈ అడవిలో ఉంటే తప్పక చచ్చిపోతాం. ముందు ఈ అడవి నుంచి బయటికి వెళ్ళే దారి చూడాలి. నాకు భయంగా ఉందిరా, చాలా భయంగా ఉందిరా. నన్ను వదిలి వెళ్ళకండి, చాలా భయం వేస్తుందిరా. అయ్యో, అమ్మో, అయ్యో. ఏంటి సౌండ్? దెయ్యం అంటే ఎక్కడి దెయ్యం. నుంచి వస్తుంది? దెయ్యాల కింద నేను భయపడ్ను. నేను మంచి మగాడినే. ఇది నువ్వు మాట్లాడటం లేదు, నీలోని మందు మాట్లాడిస్తుంది. మేడం మేడం భయంగా ఉంది మేడం. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోదాం. భయపడి నన్ను భయపెట్టుకో. చెప్తున్నాను please కదా, ma'am, చెప్పేది భయపడకు. వినండి. నేనున్నాను కదా, ఎంత చెప్పినా భయపడుతూనే ఉండండి. రండి, నన్ను పట్టుకోండి, దగ్గరగా రండి. చదువుకున్న పిల్లలేగా ఎందుకు భయపడుతున్నారు? ఈ వయసులో పోయి భయపడతారా? ఆ? చాలా భయంగా ఉంది. భయపడకూడదు. నాకు చాలా భయంగా ఉంది. నన్ను వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతాను. సౌండ్ వింటుంటే కాస్త భయంగానే ఉంది. ఏయ్, ఇప్పుడు ఏం చేసావు? నేనేం మనం చేయలేదు కాస్త మేడం. మగాళ్ళ చూపించాల్సిందే. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? అరవకమ్మా. దెయ్యాన్ని చూశాను మేడం. ఎక్కడ? ఆగండి, భయపడకండి. నేను మిమ్మల్ని ఏం చేయను. మీరు ఈ అడవి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు అపాయం ఉంది. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రండి. ఈ అడవిలో అన్ని చోట్ల వెతికి చూశాను. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికని వెళ్ళాలి, ఏమని వెతకాలి, ఏమీ అర్థం కావట్లేదు. మొత్తం అన్ని చోట్ల వెతికి చూశాను, ఎక్కడా లేరే. ఓం క్లీం ఆవాహయామి, ప్రేతరూప ఆవాహయామి. ఓం క్లీం ఆవాహయామి, సర్వే ప్రియాం ఆవాహయామి. రక్తనేత్ర ఆవాహయామి, క్షుద్రనేత్ర ఆవాహయామి.
ఆత్మరూపావి చండ ప్రచండ ఆవాహయామి రుద్రాం పూజామావాహయామి చండీ హోం ముందు ప్రదక్షిణమవ్వు. ఎవరు నువ్వు? నేనే గాయత్రిని. ఎందుకోసం వచ్చావు? చంపడానికి, నన్ను చంపిన వాళ్ళందరినీ చంపడానికి. ఓ, నువ్వు నా ఫ్రెండ్స్ ఏం చేసావో చెప్పు. చంపేశాను. ఎందుకని వాళ్ళని చంపావు? నన్ను చంపేశారు, వెంటబడి మరీ చంపేశారు. అందుకని చంపుతావా నువ్వు? మర్యాదగా చెప్తున్నాను, నా హద్దుల్లోకి నువ్వు వచ్చేయాలి. ఎన్ని జన్మలెత్తినా సరే నేను మిమ్మల్ని మర్చిపోను. దయచేసి నన్ను వదిలేయండి. మీ శక్తితో నన్ను బంధించకండి. నేను నిన్ను వదలను. నేను పగ తీర్చుకోవాలి. నేను నిన్ను వదిలిపెడితే నువ్వు చాలా మందిని చంపుతావు. అయితే నా కథ విను. ఆదినారాయణ తెలుసారా నీకు? ఎవరది? మా మామయ్య. అన్నీ నాకు సొంతం. ఈ జమీన్ మొత్తం ఈ ఆది నారాయణకే సొంతం. అయ్యగారు, అయ్యగారు, మీ చెల్లి మన జమీన్ మీద కేసు పెట్టిందయ్యా. ఏమంటున్నావురా? నిజమే అయ్యా. ఇలా చేశారయ్యా. ఆది నారాయణ, ఈ ఆది దగ్గరే ఆస్తిలో భాగం కావాలా? తోబట్టువు కదా, అదే రక్తం ఉంటుందిగా. నేను తాగిన ఎంగిలి పాలు తాగి పెరిగిన దానికి ఇంత పొగరు లేకపోతే ఎలాగరా మరి? దానికి ఏం చేయాలో అలా చెయ్యాలి. అర్థమవ్వలేదు? ఇలా చూడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ కేసులో నేను గెలవాలి. అయ్యగారు, తప్పుగా అనుకోనంటే నేను ఒక తప్పనేది ఉండకూడదు. అలా జరిగితే దాని తల ఉండదు, తప్పు చేసిన నీ తల ఉండదు. జాగ్రత్త. అయ్యగారు, మీకు ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. మీ చెల్లికి ఒక అమ్మాయి ఉంది. శభాష్. నువ్వు ఇప్పుడు ఏం చెప్పబోతున్నావో ఈ ఆదినారాయణకి తెలిసింది. అది విషయం. ఆ విషయమే అయ్యా. ఆ విషయం మాత్రం జరిగితే కేసు ఫీజు అవుతుందయ్యా. ఆ, నువ్వేరా మన వంశంలో మంచి లాయరువి. మ్యారేజ్ అయిన వెంటనే సింగపూర్లో సెటిల్ అయిపోదాం. నాకు ఇవన్నీ చూసి చూసి బోర్ కొడుతుంది తెలుసా నీకు? అవన్నీ జరగవు. రాముడు ఉండే చోటే సీతకి అయోధ్య. మా అమ్మా నాన్నకి తెలిసే నేను లవ్ చేస్తున్నాను తెలుసా? మా ఇంట్లో నేను చెప్పిందే చట్టం. నువ్వు కూడా అలాగే ఉండాలి. అవన్నీ నా దగ్గర కుదరవు. పెళ్లి తర్వాత ఎవరినైనా చూసావనుకో, చూస్తే ఆ తర్వాత నీ సంగతి అంతే. నీకే కథ చెప్తున్నాను. ఎందుకు అమ్మాయిని చూస్తున్నావు? అందాన్ని ఆరాధించాలి. ఇవన్నీ అమ్మాయిలు అడిగే ప్రశ్నలే కదా. ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్దామా? అక్కడికా? పరిగెత్తు, దాగు. చెప్తే నా మాట వినవుగా. నేను హెల్ప్ చేసేవాణ్ణిగా. నా బుజ్జి కదూ, నన్ను అందులో పడుకోపెట్టవా? అంతేగా, నా బంగారం కోసం ఇది కూడా చేయనా ఏంటి? ఇంత బరువు ఉన్నావేంటే? చూసావా, నువ్వు ఓడిపోయావు. నేనే గెలిచాను. గెలుస్తావే, గెలుస్తావు. జాగ్రత్త. రావే, కొట్టున్నానా? చూడు ఎలా తోస్తాను. ఆగు, ఆగు. ఎక్కడికి? నిన్ను
చేపల కొర్ర మీనుల కళ్యాణం, కర్ర చేపల కొర్ర మీనుల కళ్యాణం. రేయ్, కళ్ళు దుబ్బయ్యా. నన్ను చూసారా కళ్ళు తెలియలేదు అంటున్నావు? మీరే కాళ్ళు జాపి అడిగితే లవర్స్ అని చెప్తారు. పోరా. నన్నే పోరా అంటావా? ఇదిగో ఇప్పుడు చూడండి, ఇదిగా ఏం చేశాడు? నాతో పెట్టుకుంటే మడతడిపోతే, ఏమైంది? నరం తెగి పడిపోతే, ఆగరా. ఏయ్, నిన్నేరా? నాతో పెట్టుకుంటే, తాగుతూ చచ్చినోడా? ఏయ్, ప్లేట్తో కట్ చేస్తావా? చంపేస్తా నిన్ను. నీ గొంతు చూస్తాను. ఏమనుకుంటున్నావు? వెళ్ళు. నన్నే తనని కొడతావా? క్షమాపణ అడుగు. ఏయ్, ఏయ్, వెళ్ళరా. వెళ్ళమంటున్నానా? ఎవరితోనే? చంపేస్తాను. ఏయ్, వదులు. ఏయ్, వెళ్ళు. వదలవే. వదలరా నీకు? ఆడదానివే రారా. నన్నే కొడతావా? ఏయ్, సంగతి చెప్తాను. ఏయ్, ఏయ్, అడుగురా. ఏయ్, వదులు. అడుగురానా? వాడితో ఎందుకు? వాడు తాగుబోతాడు. వాడితో ఏయ్, మనకు పా, నన్ను మాట్లాడి. క్షమించయ్యా. నువ్వేనా పెద్ద పోటుగాడివా? అవును, నేను పోటుగా. అసలు ఏమనుకుంటున్నావురా? అవును. వేటి? ఆ, తీరా. ఇదిగో చూడు. ఆ. దాంతో నేను చంపేస్తాను ఎడవా. ఏయ్, నన్నే పేరుతో కోస్తావా? ఎవరితో ఏయ్, చెప్పుకుంటావో మిమ్మల్ని చెప్పుకో. వదిలిపెట్టనే. పోరా. ఏయ్, వెళ్ళు. ఇక్కడే ఉండండి. వెళ్ళి మనుషులు పోరా. తీసుకొస్తాను. దుర్మార్గుడు. మిమ్మల్ని ఎంత ఊరికే పని చేశారు? వదిలిపెట్టను రా. ఏయ్, వస్తాను. పోరా. ఆ. నాకేం కాలేదులే. ఇప్పుడే వస్తాను రా. హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు గీత, నాకేం కాలేదు. ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది? దానికి ఒకే ఒక మార్గం. దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి లేపేస్తే అప్పుడు ఇటు- ఏమండి? ఏమైంది? కాలు కాలిన పిల్లిలా అటు ఇటు నడుస్తున్నారేంటి? ఏం లేదు, మన ఆస్తిలో సగం పోతుందేమో అని భయంగా ఉంది. ఏమైందండి? ఎవరెలా చేశారండి? ఎవరే ఉంది, అదే నాతో పుట్టింది కదా, ఆ పారిపోయిందే, అది వకీల్ నోటీస్ ఇచ్చింది. సగం ఆస్తి కావాలంట. ఏమంటున్నారు? సగం ఆస్తి కావాలంటోందా? ఎందుకే భయపడతావు? దానికి నేను ఒక ప్లాన్ ఉంచాను, నువ్వు ముందు లోపలికెళ్ళు. అందుకే నేను అప్పుడే చెప్పాను, చెల్లెలను చూడకుండా చంపేయమని. నా మాట విన్నారా? ఏయ్, అన్నీ నాకు తెలుసు, చెప్పింది చెయ్యి. మనం ఒక లెక్కేస్తే ఇది అంతకు మించిన లెక్కేస్తుందే. రేయ్, బండి తీరా. రే రఘు, నిన్నో పని చెప్పేం చేసావా? అదంతా బాగా పూర్తి చేశాను. ఏంటి ముగించేశాను? బ్యాంకు పెద్ద మ్యాటర్, 5 కోట్ల రూపాయల టెండర్ మ్యాటర్. అది ముగించేవా లేదా? పక్కా క్లియరెన్స్ చేశాను. రేపు పొద్దున కల్లా క్యాష్ నీ అకౌంట్ కి వస్తుంది. ఏవైనా తేడా కొట్టిందో మా నాన్నకి సమాధానం చెప్పలేము. మొత్తం నాకు తెలుసు కదా. ఏంటి నువ్వు? అయ్యో అయ్యో. రే రండ్రా. ఏంట్రా, సరకు తెమ్మన్నాను, తెచ్చారా లేదా? ఒరే ఏంటి బావా, నువ్వే కదా మందు తీసుకొస్తా అన్నావు. అది కూడా నేనే తేవాలారా? ఏంటి బావా? రే, మా నాన్న లైన్లో, ఎవరు మాట్లాడొద్దు. ఆ, హలో, చెప్పండి నాన్న. ఎక్కడున్నావురా? మన గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నా నాన్న. సరే, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వెంటనే బయలుదేరరా. అలాగే నాన్న, వెళ్దాం. రే, ముఖ్యమైన విషయం రా, త్వరగా రా. ఎన్నింటికి నాన్న? వెంటనే బయలుదేరరా. వచ్చేస్తున్నా నాన్న, ఒక 1/2 అవర్లో వచ్చేస్తా. రే, మళ్ళీ ఆయన పెళ్లి చూపులు మొదలు పెట్టాడ్రా. ఇవాళ ప్రోగ్రామ్ క్యాన్సిల్, మళ్ళీ రేపు మీట్ అవుదాం. మీరు జాలీగా ఉండండి రా. ఏంట్రా ఇలా అయింది? ఈ రోజు మందేసి సంతోషంగా ఉండాలనుకుంటే ఈ రోజు ఆదివారం. ఛ, నాలిక పీకేస్తోందిరా. రే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవురా. ఎప్పుడు ఏంట్రా ఉండదురా. మీరు డబ్బులు జోబులు పెట్టుకోరా? ఆహా. ఎప్పుడు నేనే ఇప్పించాలా? సర్లే రండి, అప్పే పెట్టాలి. పదండి వెళ్దాం. రూపాయి దిగాకండ్రా. రండి రండి. ఎలాగైనా సరే ఈ పెళ్లి చేసి తీరాలి. నమస్కారం చెల్లెమ్మా. ఏంటమ్మా, ఏమైంది? నా ముఖం చూడ్డానికి ఇష్టం లేదా నీకు? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను విడిపోయి మేము ఎంత కష్టపడ్డామో నీకు తెలుసా? ఏ రోజైనా నీ దగ్గర ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పావా అమ్మా? నిన్ను నా భుజం మీద మోసి గుండెల మీద పెంచింది అబద్ధమా అమ్మా? అదంతా మర్చిపోయి మమ్మల్ని ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం వచ్చేసావమ్మా. ఏ ఆస్తిపాస్తులు వద్దని
మన జమీన్ని వదిలి నువ్వు ఒంటరిగా వచ్చి ఇక్కడ కష్టపడుతున్నావేమ్మా. నువ్వేనమ్మా కాస్త తొందరపడ్డావు. వీడేనమ్మా నా కొడుకు. సింహం అలాగా పెంచాను. ఎందుకో తెలుసా? నీ కూతురు కోసమే. నీ కూతురు పెద్ద మనిషి అయిందని పనివాళ్ల ద్వారా విన్నాను. నీ కూతురికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేసి మన కుటుంబాన్ని కలుపుకుందామని ఇక్కడికి వచ్చానమ్మా. కానీ నువ్వే కాస్త తొందరపడి కేసు గీసని వేసేశావు. కానీ నేనెటువంటి ఆస్తికి ఆశపడలేదమ్మా. ఏమే, నా చెల్లెలికి నగలన్నీ ఇచ్చేవే. కానీ నువ్వు మాత్రం మన కుటుంబ పరువుని తీసేయొద్దమ్మా. ఏ రోజుకైనా నీ కూతురే నా ఇంటి కోడలు. ఈ రోజు నుంచి మన బంధం రక్త సంబంధం అయ్యి అందరూ కలిసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి మన కుటుంబం చాలా బాగుండాలని నీ ఇంటినెత్తుక్కుంటూ నేనొచ్చానమ్మా. ఇంకా నువ్వు నమ్మలేదా? చెల్లెమ్మా, ఊళ్ళో ఎవరితో నాకు కోడలవడానికన్నా నీ కూతురొస్తేనే నాకు ప్రశాంతత. అందుకే నేనిక్కడికి వచ్చాను. మాటల్లో కోడలే వచ్చేసింది. ఏంటమ్మా మావయ్యని చూసిన సంతోషంలో మునిగిపోతున్నావా? మీ ఆస్తి మీకు దూరం అవుతుందనే కదా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అలా చెప్పద్దు కోడలా. ఏది ఏమైనా నేను నీ మేనమామని. మీ నాటకాలన్నీ నా దగ్గర కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతుంటే వీళ్ళ కంటికి కనిపించలేదా ఏంటి? ఆస్తి పోతుందనే కదా మీరిక్కడికి వచ్చారు. ఆపవే. ఇంతకాలంగా నన్ను చూడటానికి రాని మా అన్నయ్య ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఊరుకుంటావా? నీ కూతురు కోప్పడ్డంలో న్యాయం ఉంది. నువ్వు ఏమైనా చెప్పు. మనసు మారిన నీ మేనమామ. నా చెల్లెలు ఇంకా కష్టపడ్డం నాకిష్టం లేదు. నువ్విలాగా మాట్లాడకూడదు. మనం రాజవంశీకులం. నీకోసమే దేవుడు నా కొడుకుని సృష్టించాడు తెలుసా నీకు? కోడలా, ఇకపై మన కుటుంబాన్ని ఎవ్వరూ విడదీయలేరమ్మా. మన ఇద్దరు కుటుంబాలు ఒకటై ఊరంతా గౌరవించేలాగా మన జమీన్ గౌరవాన్ని కాపాడాలనేదే అందరి ఆశ, నా ఆశ కూడా. నువ్వు చిన్నపిల్లవి, నీకేమీ తెలీదు. మన జమీన్కొచ్చి నీ చేతులతో దీపం వెలిగించి మన కుటుంబ గౌరవాన్ని నువ్వే కాపాడాలమ్మా. దయచేసి ఈ కోర్టు కేసులని వెళ్ళి మన కుటుంబాన్ని నాశనం చేయొద్దమ్మా. దయచేసి ఇంటికొచ్చే చెల్లెమ్మా. నీ కాళ్ళ మీద కావాలంటే అయ్యో, పడతాను. వద్దన్నయ్య. నువ్వేంటి ఇంతకు నా మించి కాళ్ళ నువ్వు మీద నన్ను పడ్డావ్? నమ్మలేదంటే ఏమే, నువ్వు కూడా కాళ్ళ మీద వచ్చి పడవే. వదినా, రండి వదినా. చిన్న వయసులోనే మీ జీవితాన్ని పోగొట్టుకున్నారు. మీ కూతురు జీవితమైనా బాగుండాలి కదా. మీ కూతురు కోసమే నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. బంగళాకి రండి, అందరం కలిసి ఇక నుండి సంతోషంగా ఉందాం. మాట్లాడుతుంటావేంటే, వెళ్ళి నీ కోడల్ని పిలు. రామ్మా, చెల్లెమ్మ రామ్మా. దగ్గర అన్నీ చెప్పేశాను. ఇక రండి పదండమ్మా. వదినా. నడవరా, నడు నడు పద. రండమ్మా రండి. ఇంటికి తీసుకెళ్లి దిష్టి తీయాలి. గుండెల మీద ఎక్కించుకుని భుజం మీద వేసుకుని పెంచిన నాకు ఆస్తి లేకుండా చెయ్యాలనుకుంటుంది. దీన్ని ఎలా వదిలేయకూడదు. ఆ తర్వాత నేను వీధిలో పడతాను. ఆదినారాయణ, దీన్ని ఎలా వదిలేయకూడదు. వెంటనే చంపేద్దాం. ఎలా చంపడం? అదే. ఏంటమ్మా నాన్న ఏదో తీవ్రమైన ఆలోచనలో పడ్డారు? ఇదంతా చిన్న మ్యాటర్ అమ్మా. దీన్ని నేను చూసుకోలేనా ఏంటి? రేయ్, ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? హత్య చేసే విషయం రా. ఆ రోజే నేను చెప్పాను, చెల్లెలి భర్తని చంపేటప్పుడు చెల్లెల్ని కూడా కలిపి చంపమని. నా మాట విన్నారా? ఏయ్! కిందే దాన్ని పెట్టుకొని ఇలా అరుస్తావేంటే? కాస్త మెల్లిగా మాట్లాడు. తల్లి కూతుళ్ళిద్దరూ నా నట్టింట్లో వచ్చి కూర్చున్నారు కదా, చూస్తుంటే కడుపు మండిపోతోంది. అయ్యో, ఏయ్, నాకు కడుపు మండుతుందే. డబ్బు కదా. జాలి పడాల్సి వస్తుంది. మందిచ్చి చంపే. నాకింక తెలీదేమి. ఇలాగైనా చస్తుందా లేదా? నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింటే. దాంతోపాటు విషయాన్ని కలిపేయి. కుమారా, చెప్పు నాన్న. నీ మందు కూడా నేనే తాగేస్తాను. నా వల్ల ఇదంతా కాదులే గాని. ఇలా రారా. ఈ
జగమే మాయా బ్రతుకే మాయా ఈ లోకంలో మనం అలా జగడ 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 ఏమండి? నువ్వు జల్సా చెయ్యరా జగడ చెల్లెలు కథ జగడ జగడ ముగించేశాను. ఏంటి దాన్ని ఫినిష్ చేసేసావా? ఆస్తంతా నాదే ఇంకా. అయితే ఇప్పుడే తలకు పోసేసుకుంటాను. పోసేసుకుంటాను. అంత ఆస్తి నాదే. చచ్చిపోయింది కదా, కన్ఫర్మే కదా. ఇక్కడే ఉంటే ఎలా? రండి. ఇదిగో వస్తున్నా పద పద రండి. పద. చెల్లెమ్మా, అయ్యో మావయ్య, అత్తయ్య, మావయ్య, ఏంటమ్మా? అమ్మా అమ్మ చనిపోయాడు. చచ్చిపోయిందా? ఏమంటున్నావు అమ్మా? చెల్లెమ్మా, చెల్లెమ్మా, అయ్యో చెల్లెమ్మా, 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 అయ్యో వదినా? చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఏమైందమ్మా చెల్లెమ్మా? నీకు ఇలా వెళ్ళిపోయావు ఏంటమ్మా? అయ్యో, ఆస్తి మొత్తాన్ని నా తల మీద పెట్టి వెళ్ళిపోయావే. నువ్వు దిగులు పడద్దమ్మా. నీ కూతురు ఒక్కతే అయిపోయిందని నేను తనని చూసుకుంటానమ్మా. చెల్లెమ్మా, నా ప్రాణాన్ని కావాలన్నా తీసుకోమ్మా. నన్ను వదిలేసి వెళ్తున్నావా అమ్మా? ఇదిగోనమ్మా, నీ కూతురు వచ్చింది. కాదు నా కోడలు వచ్చింది. కాదు నా కూతురు వచ్చిందమ్మా. నేను సింగపూర్ నుంచి నిన్ను చూడాలని ఎంతో ఆశగా వచ్చాను. ఎందుకు నన్ను చూడ్డానికి ఎయిర్పోర్ట్కి రాలేదు? నేనంటే నీకు ఇష్టం లేదా? సారీ బంగారం, పనిలో పడి మర్చిపోయాను. ఊరికే కథ చెప్పకు. సరే, నీ స్టైల్లో నాకు పనిష్మెంట్ ఇవ్వు. పనిష్మెంట్ నువ్విస్తావా లేక నేనివ్వనా? చి, పోరా. మనం అక్కడ కూర్చుందామా? పద వెళ్దాం. పద. ఏంటి సింగపూర్ వెళ్ళొచ్చాక లావెక్కినట్టున్నావు? అల్లరి ఎక్కువైంది నీకు. మీ అమ్మానైనా నీకు సరిగ్గా భోజనం పెట్టడం లేదా? సన్నబడిపోతున్నావు. అదే నేను తినేది కూడా నువ్వు తినేస్తున్నావుగా. బుజ్జి, ఎప్పుడురా మనం పెళ్లి చేసుకుంటాం? నాకు ఆశ లేదా ఏంటి? ఆగవే, కొన్ని రోజులు సంతోషంగా ఉందాం. ఆ తర్వాత నీలాగా ఒక పిల్లోన్ని, నాలాగా ఒక అమ్మాయిని కానీ లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావ్? బంగారం, మా నాన్న ఇంటర్నేషనల్ కేడీ, మరి మీ నాన్న స్టేట్ కేడీ. వాళ్ళిద్దరు కలిసి కోట్ల ఆస్తిని సంపాదించి పెట్టారు. నువ్వేంటంటే ఇద్దరు పిల్లలు చాలంటున్నావు. నేను 10-15 మంది పిల్లల్ని కందామనుకున్నాను. ఏ, పిల్లల్ని కనడం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నా మామూలు నాకు ఇవ్వే. రావే. వర్షం వచ్చును, మనసులో వర్షం వచ్చును. ఒక్క క్షణం నీవు పోతే అయోమయమవుతున్నదే. నా బుద్ధిలో నీవు విషాన్ని పోసావే.
వర్షం వచ్చును ఒక్క క్షణం నీవు పోతే ఆయమయమవుతున్నదే ప్రేమ గీతం పాడురా పుష్పం లాంటి ప్రేమ ఆనందం మనకి ప్రియుడా బూడిదిగా మూసిపోయా నాకు ఊపిరీచా నువ్వు వచ్చి జీవితం మార్చావే ఉదయ సూర్యుడు మంచు మింగగా కళ్ళకేదో ఆనందమూలే ఉదయ సూర్యుడు మంచు మింగగా కళ్ళకేదో ఆనందమూలే సహార భూమిలా ఎండిపోన నన్ను గంగా నీళ్ళుగా వచ్చావే నువ్వు కళ్ళతో రావే నన్ను మింగవచ్చు వర్షం వచ్చును వర్షం వచ్చును మనసులో వర్షం వచ్చును ఒక్క క్షణం నీవు పోతే ఆయమయమవుతున్నదే తేనె లాంటిది ప్రేమ జీవితం ఎంతో ఆనందం నాలోన నిన్ను చూడగలను బూడిదిగా మూసిపోయా నాకు ఊపిరీచా నువ్వు వచ్చి జీవితం మార్చావే దేశము చూడగా నెమలి కూడా ఆడును చూపుకి నేనైతే మత్తులో ఉన్నా సహార భూమిలా ఎండిపోన నన్ను గంగా నీళ్ళుగా వచ్చావే నువ్వు కళ్ళతో రావే నన్ను మింగవచ్చు వర్షం వచ్చును వర్షం వచ్చును మనసులో వర్షం వచ్చును ఒక్క క్షణం నీవు పోతే ఆయమయమవుతున్నదే నా బుద్ధిలో నీవు విషాన్ని పోసావే ఆ ఏడు లోకాలు నీవే ప్రియుడా నా మనసు తలుపులు తెరిచావు రాక్షసా వర్షం వచ్చును వర్షం వచ్చును మనసులో వర్షం వచ్చును ఒక్క క్షణం నీవు పోతే ఆయమయమవుతున్నదే గాయత్రి గాయత్రి నిన్నేనమ్మా
ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏం లేదు మావయ్య. అరే నా మాట విను, లేగు. రే సెల్వం, ఏం నానా? ఇట్రా. ఎరా ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉందిరా. ఆరోగ్యం పాడవద్దు కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళరా. నేనేం చేయను నానా. కావాలంటే మన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళనా? బెస్ట్ ఐడియా. అలాగే నాన్న. వద్దు మావయ్య. నేను చెప్పే మాట విను. వాడెవడు? నిన్ను పెళ్లి చేసుకోబోయే భర్తే కదా, ఎందుకు భయపడుతున్నావు? అక్కడికి వెళ్ళావంటే నీకు కాస్త ప్రశాంతతగా ఉంటుంది. మీ అమ్మ, అదే నా చెల్లెలు, తన కోసం నువ్వే ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు. నువ్వేమీ దిగులు పడద్దు. నువ్వు అక్కడికి వెళ్తే అన్నీ నీకు అర్థమవుతాయి. రేయ్ వెంటనే తీసుకుని అలాగే వెళ్ళరా. నాన్న. గాయత్రి సంతోషమే మన అలాగే సంతోషం. నాన్న. బయలుదేరమ్మా, బయలుదేరండి. బయలుదేరండి. మన లెక్క ఎప్పటికీ తప్పదు. దీని కథ ఫినిష్ అయితే ఇక మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఆది అంటే మాటలు కాదు. ఏ ఏంటి గాయత్రి సైలెంట్గా ఉన్నావు? మీ అమ్మ చనిపోయిన బాధ ఇంకా నీ మనసులోనే ఉందా? అవును ఉంది. బాధపడుకు గాయత్రి, నేనున్నానుగా. అది సరే గాని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మన అడవిలో ఉన్న గెస్ట్ హౌస్కే. నిన్ను సంతోష పెట్టడానికే అక్కడికి తీసుకువెళ్తున్నాను. అర్థమైందా? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. అందుకోసమే మనం అక్కడికి వెళ్తున్నాం. అవును బావా, మావయ్య అత్తయ్య మన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోవాలంటావా? అందులో డౌట్ ఏంట్రా? పెళ్లి చేసుకోవడం కన్ఫర్మ్. ఇందులో ఏ చేంజ్ లేదు. వద్దు బావా, నేను చదువుకోవాలి. చదువు పూర్తి చేసినాక మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ బావా. చదువు గురించి నువ్వెందుకు దిగులు పడతావు? నేను నిన్ను చదివిస్తాను. నువ్వు బాగా చదువుకో. అలా అయితే సరే. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నేను నిన్ను చూసుకుంటాను. ఏ మామయ్యకేం కాంప్లిమెంటరీ లేదా? అయ్యో బావా, చూసి నడపండి. అది సరిగ్గానే పోతుందిలే, నువ్వురా. ఇదంతా పెళ్లి మనం తర్వాతే. ఎప్పుడు అడ్వాన్స్ గా ఉండాలి, అర్థమైందా? అంతలోనే తొందరపడితే ఎలా? ఇంకా ఎంత దూరం బావా? ఇంకా కాస్త దూరమే. ఏ రా 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 రా, అక్కడ చూడు, ఒక జింక పిల్ల క్రాస్ అవుతుంది. నీకు చూపిస్తాను, రా త్వరగా రా. సరే. రా 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 రా. అక్కడ ఎక్కడ చూసావా? బావా? అదిగో అక్కడ జింక పిల్ల కనపడుతుందా? అదిగో పరిగెడుతుంది చూడు. క్యూట్ గా ఉంది. అదిగో అక్కడ చూసావా ఇంకో జింక పిల్ల? బావా నాకు తెచ్చివు బావా. దానంతా పట్టుకోలేం, ఆరాధించాలంతే. ఏంట్రా ఇంకా రాలేదు? బావా తను ఫోన్ చేయలేదా? ఇంకా ఫోన్ చేయలేదు, వస్తాడు, ఉండ్రా. ఆ ఫిగర్ ని కరెక్ట్ చేశాడు కదా, ఫోన్ చేయరా. అది కూడా నేనే చెయ్యాలా? అరే ఒక్క నిమిషం, దీన్ని ఉంచు. ఒరే బావారా, చెప్పు బావా. రే జగన్, నేనే మాట్లాడుతున్నాను రా. చెప్పు బావా, ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు? నేను అడవిలో ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చాను మా అత్త కూతురుతో. త్వరగా మీరందరూ కుర్రాలతో మన గెస్ట్ హౌస్కి వచ్చేయండి, అర్థమైందా? ఏంటి? అంతే కదా, ఇప్పుడే బయలుదేరుతాం చూడు. రఘుని తీసుకుని త్వరగా రండి. అలాగే. ఎప్పుడు వస్తారు? రఘుని తీసుకుంటే ఇప్పుడే వస్తాం. త్వరగా రండి. బావా బండిది. ఆ రగ్గాన్ని ఎక్కడైనా వెతకాలి. వాడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఎక్కడైనా ఉంటాడు రా. సరే పద, ఇదిగో ఇదిగో బయలుదేద్దాం. 5 నిమిషాల్లో ఉంటామని చెప్పు. వస్తున్నాం. నన్ను వదిలేయండి. దయచేసి నన్ను వదిలేయండి. చెప్పేది వినవే. వదలండి. వదలండి. అమ్మా.
సరికేమన్నా తీసుకొచ్చారా లేదా? ఏదో సౌండ్ వస్తుందిరా. పారిపోయిందిరా. వెతుకుదా పదండి. రండి. ఆగవే. త్వరగా రా. వదలకూడదు. త్వరగా రండిరా. చచ్చారండి. త్వరగా. ఆగవే. అవుతుంది, దాన్ని పట్టుకోండిరా. పట్టుకోండి. పట్టుకోరా దాన్ని. ఆగవే. ఆగవే. ఎక్కడికే పారిపోతున్నావు? అలా నువ్వు అయిపోయావు. త్వరగా రండి. అది పారిపోకూడదు. ఆగవే. ఆగమంటున్నానా? అలా నువ్వు అయిపోయావే. ఆగు. ఆగవే. ఆగమంటున్నానా? మావయ్య మావయ్య నన్ను కాపాడండి మావయ్య. నన్ను చంపడానికి వస్తున్నారు మావయ్య. మావయ్య 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 నన్ను కాపాడండి మావయ్య. అత్తయ్య నన్ను కాపాడండి. వాళ్ళు వస్తున్నారు మావయ్య. మావయ్య ఏమైందమ్మా? నన్ను కాపాడండి. వీళ్ళంతా నన్ను చెడిపేసి నా జీవితాన్ని నాశనం నువ్వు చేశారు బాధపడొద్దమ్మా. మావయ్య. ఉండు, నేను చూసుకుంటాను. వాళ్ళని నేను చూసుకుంటానులే, నువ్వుండు. ఏంట్రా నా బిడ్డ, నేను ఒకటి చెప్తే నువ్వేంట్రా అంటే ఆడుకుంటున్నావు. కుర్రాలు కాస్త లైట్ గా తీసుకున్నారన్న. వీళ్ళ ఏం చేయమంటావు చెప్పు. మనిషివి ఎదిగావా గానీ ఏం ప్రయోజనం లేదు. ఏదో చించుతారనుకుంటే ఏమి చించలేకపోతున్నారు. బాగా రన్నింగ్ రేసా? పని అయిన తర్వాత టైర్డ్ అయిపోయావా? లేదయ్య గారు. మాట్లాడొద్దురా. ఏమైందమ్మా? సరే సరే ఉండు, ఆగు ఉండు. నువ్వేమైనా చెప్పు, నిన్ను నమ్మకే నేను మీ అమ్మ ఇక్కడికి వచ్చాం. అక్కడ చూసావా అత్త కోడల దగ్గర ఎలా ఉందో? రావే. ఆస్తి కావాలా నీకు? ఆస్తి. చూసావా? ఉండరా, నేను వెళ్ళి చూసొస్తా. ఈ రోజు నేను ఎవరో నువ్వు జరగవే. చూస్తానే. ఏమే చంపేయండి. ఆస్తిలో నీకు భాగం కావాలా? జానడంత లేవు, అడ్వకేట్ ద్వారా నోటీసు వదులుతావా? నువ్వు ప్రాణాలతో ఉంటేనేగా. ఏయ్, దీన్ని తీసుకెళ్లి పాతి పెట్టండి రా. పోడ్చండ్రా. ఆస్తులు కావాలంట కదా, ఇదే దాని ఆస్తి. పోడ్చండ్రా దాన్ని. అయిపోయిందిరా. ఇంకా అది కొన ఊపిరితోనే ఉందిరా. ఆ కర్ర ఇలా అందించు. దీన్నంతా ఈడ విరగడైంది. ఇవ్వవా? సరే వెళ్ళు. చేసరా.
ఏయ్, ఏంట్రా సరికేది అసలు ఏం బాగా ఎక్కడో తీసుకొచ్చి దిగులు పడకురా సహోదరా దుర్గమ్మ కరుణింప చేతున్నమా దిగులు పడకురా సహోదరా. ఆపండ్రా. ఏంటి? నేనెంత సీరియస్ అయిన మ్యాటర్ మాట్లాడడానికి మిమ్మల్ని తీసుకొచ్చానో తెలుసా మీకు? ఒరే ఏంట్రా సిటీలోనే మీ ఆగడాలకి హద్దు లేదని ఫారెస్ట్ కి తీసుకొస్తే ఇంకా ఎన్ని రోజులు ఇలా సమస్యలతో నన్ను చంపుతారు? మీరు చేసిన నిర్వాకాలు చాలు. దీని తర్వాత ఏం చేయబోతున్నామో తెలివిగా డిసైడ్ చేయండి. వాడనేది ఏంట్రా? కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా చదువుకునే పని చూడండి. కొద్ది రోజులు మనం అందరం సెపరేట్ గా ఉందాం. అప్పుడే మన మీద ఎవరికీ డౌట్ రాదు. చేసిందంతా చాలు, దీంతో ఆపేయండి. ఏంట్రా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? రే మనల్ని వెళ్ళమంటున్నాడు రా వాడు. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? చెప్పరా రే. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? నువ్వు కూడా చెప్పరా, ఏంట్రా అలా ఉన్నావు? మందు నీ పాటికి నువ్వు తాగి తందనాలాడి మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేస్తే మేము ఏం చేయాలరా చెప్పు? అవును చెప్పరా, మేము ఏం చేయాలి? మిమ్మల్నంతా ఎవ్వరూ మార్చలేరురా. మీరు ఎలాగైనా చావండి. శ్రద్ధగా వెళ్ళి కాలేజీలో చేరే పని చూడండి. రామ్మా రా, కుడికాలు లోపల పెట్టు. నా కొడుకుతో జీవించబోయే అంతఃపురాన్ని చూడు. లోపలికి తీసుకెళ్ళరా. ఏంట్రా చూస్తున్నావు? నా కోడల్ని లోపలికి తీసుకెళ్లరా? రా వెళ్దాం. ఏమే, మన అబ్బాయికి దానికన్నా ఇదే అందంగా ఉంది కదా. అమ్మాయి అందానికి అందం, అంతస్తుకి అంతస్తు. ఇంటికి ఒకతే కూతురు, ఆస్తి మొత్తం దాందే. ఎలా ఉంది మన సెలక్షన్? అదేనే ఈ ఆది నారాయణ. అందరినీ కీలు బొమ్మలు చేసి ఆడించేది మీరు. మీ గురించి నాకు తెలీదా? చూడమ్మా, ఈవిడే నన్ను కన్న తల్లి. 7 తరాలుగా ఇక్కడే ఉంటున్నావు. నువ్వు బాగా ఉండాలని మీ బామ్మ దగ్గర కోరుకో. రేయ్, నువ్వు కూడా కోరుకోరా. తరతరాలుగా ఈ జమీన్ని బాగా చూసుకునేది ఈవిడే. ఆ తర్వాత మేము బాగా చూసుకుంటున్నాం. ఆ తర్వాత మీరు చూసుకోవాలి, మీ పిల్లలు చూసుకోవాలి. ఈ ఆస్తిని ఆవిడలాగానే మీరు చూసుకోవాలి, మీ పిల్లలు చూసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏయ్, ఏంటో చూస్తున్నావు? ముహూర్తం దగ్గర పడింది కదా, వాళ్ళని తీసుకెళ్ళు. అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. ఏంటమ్మా, వెళ్ళేటప్పుడే అడ్డం వచ్చిందని చూస్తున్నావా? మన కుటుంబంలో ఈ శకునాలు అపశకునాలు ఏమీ లేవు. నువ్వు ధైర్యంగా వెళ్ళు, అన్నీ మంచే జరుగుతాయి. నువ్వు పైకిళ్ళు. వెళ్ళమ్మా. మనిద్దరం కూడా సరదాగా ఉండి చాలా కాలమైంది. కాస్త లోపలికొస్తావా? దా. ఆహా,
ఏమైందండి? ఏమైంది? ఏమీ లేదు, ఏదో సంథింగ్ తేడా కొడుతుంది. తలనొప్పిగా ఉందా? టాబ్లెట్ ఏదైనా కావాలా? ఏమీ లేదమ్మా. గాయత్రి ఇక్కడ. ఏమైందండి? ఏమీ లేదు. అడుగుతున్నానుగా, అదేం చెప్పండి. కాదులే. కూల్ 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 కూల్. ఎక్కడున్నావు? వస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేయాలి? 5 నిమిషాలు వస్తా. 5 నిమిషాలు అంటూనే ఉన్నావు. ఇంకో 2 నిమిషాలు ఇక్కడ ఉండాలి. అరవకు, నేను వచ్చేస్తున్నానులే. ఇంకో 2 నిమిషాలు నువ్వు ఇక్కడ రాలేదనుకో, ఆ తర్వాత చూడు, నేను మహంకాళినైపోతాను. నేను ట్రాఫిక్ లో ఉన్నాను, ఇదిగో వచ్చేస్తా. త్వరగా రా, పెట్టు, వచ్చి తగలడు. ఛ! రావడానికి ఇంత లేటా? కూల్ 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 బేబీ. ఛీ! నువ్వు అసలు మనిషివేనా? చెప్పేది విను గీతు. ఏం వినమంటావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? అరవకు. నన్ను మోసం చేసావు కదా. గీత, అన్నిటికీ మా నాన్నే కారణం. సడన్ గా జరిగిన మ్యారేజ్ అది. అంటే పెళ్లి చేసుకున్నావా? అవును. ఎందుకలా చేసావు? నేను నిజంగానే కదా ప్రేమించాను. నన్ను ఎందుకు మోసం చేసావు? వదలవే. చెప్పు. నమ్మక ద్రోహం చేసావు కదా. నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను తెలుసా? ఎందుకలా చేసావు? నన్ను తాక్కు. ఇంకెప్పుడు నాకు కంట పడకు. గుడ్ బై. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానే. నేను మొగాన్నే. అఖిలకోట బ్రహ్మాండ నాయక, ఈ ప్రజలందరినీ కాపాడు స్వామి. ఓం శివా. ఏంటి సూర్య, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాలి నాన్న, ఒక చిన్న ప్రాబ్లం. కాలేజీలో ఇంకా ఫీజు కట్టలేదు. ఈ రోజు కట్టేద్దాం. అదే కాకుండా మీతో ఒక విషయం మాట్లాడాలి. మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఆత్మల్ని ప్రేతాత్మల్ని కట్టిపాడేసే విద్య మీరు నేర్చుకున్నారు కదా. అవును. అది నాకు కూడా నేర్పించండి. అందులో నువ్వు తలదోర్చకు. ప్రపంచంలో మాంత్రికం, సాతాను చాలా ప్రమాదకరమైనది. మన పూర్వీకులు నేర్పించిందంతా నాతోనే పోనివ్వు. నువ్వు చదువు మీద శ్రద్ధ చూపించు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అలాగే నాన్న. కానీ జమీన్ వంశానికి విశ్వాసంగా ఉండి ఆత్మలకి మీరు చెడు చేస్తున్నారు కదా నాన్న. వాళ్ళు వంశపారపర్యంగా మన కుటుంబీకులకి ఎంతో సాయం చేస్తూ వచ్చారు, అందుకే నేను చేస్తున్నా. నేను ఏ కారణం చొప్పున చెడు చేయను నాన్న. నా కోసం అడుగుతున్నా, నాకు కాస్త నేర్పండి నాన్న. చెప్తే వినవా నువ్వు? బయలుదేరు. అలాగే నాన్న. ఓం శివాయ. ఈ శక్తిని నాతోనే అంతమయ్యేలా చూడు శివ. నా కుమారుడికి ఇది వద్దు. నేను చేసిన పాపాలన్నీ నాతోనే అంతమయ్యేలా చూడు. ఇప్పటి వరకు నేను ఎన్నో పాపాలు చేశాను, వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అత్తయ్యా, ఎవరది? మావయ్య రాలేదా? అత్తయ్య, భయపడ్డారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఏమండి? 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 మావయ్య, మావయ్య, ఏంటమ్మా? పాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేసెళ్ళు. ఏంటి వాయిస్ అదోలా ఉంది? ఏంటి వాడు సరిగ్గా చూసుకోవట్లేదా? నాతో చెప్పు, వాడు తోలు తీసి పారేస్తాను. చంపేస్తావా? ఆ!
చంపేస్తావా? ఈ రక్తాన్ని తాగేస్తాను. పాలిచ్చి చంపేసి నాకు తీర్థం పోసేలాగుందే. మావయ్య ఏంటి టైర్డ్ గా ఉన్నారా? ఇదిగోండి మావయ్య. పాలా? అమ్మో దెయ్యం! ఎటు చూసినా ఆ అమ్మాయి గుర్తే వస్తూ ఉంది. అరే ఏంటి నాన్న నువ్వు? ఎంతమంది మనిషిలాంటి దెయ్యాలను చూసావు నువ్వు? పోయి పోయి ఈ కాలంలో దెయ్యాలు భూతాలు అంటావు నువ్వు. దాన్ని ఇలా ఇవ్వు నాన్న. తీసుకో. తలనొప్పి వచ్చేలా చేసిందిరా. ఎలాగైనా దాన్ని నాశనం చేయాలరా. బాధపడకు నాన్న, ఆ, ఆ. దాన్ని ఏం నేనే చేయాలో అంతం అర్థం చేస్తా. కావట్లేదు. ఛే! ఆ, ఎందుకండి అనవసరమైన ఆలోచనలతో బాధపడుతున్నారు? ముందు 2 పెగ్గులు వేసుకోండి, అన్నీ సరైపోతాయి. ఒరే కుమారా, నీ చేతులతో ఇవ్వు. నమస్తే ఆదినారాయణ. ఓం నమ ఆ, రా శివాయ. రా 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 స్వామీజీ, వచ్చి కూర్చో. కూర్చో ఇలాగా. హా. అయ్యో అయ్యో. అరే స్వామీజీ, 4 రోజుల నుంచి నీకు ఫోన్ చేసి నా చేతులే అరిగిపోయాయి. ఎక్కడికి పోయావా? మరేం లేదు ఆదినారాయణ, ఎవ్వరికి అనగని ఆత్మని ఇప్పుడే అణిచి వస్తున్నాను. నీ విషయం ఏంటో అది ముందు చెప్పు. అదేదో చేశాను ఇదేదో చేశాను చెప్పకో. ఈ ఇంట్లో ఏం చేయాలో మట్టుకు చెప్పు. ఈయనొక వైపు, నన్నో వైపు, దాన్నో వైపు ఇబ్బంది పెడుతూనే ఉందయ్యా అది. ఆ దెయ్యం గురించి ముందు చెప్పు. ఏంటయ్యా, నిన్ను చూస్తేనే భయంగా ఉందే. అదేమి లేదు ఆదినారాయణ, ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఇది మామూలు ఆత్మ కాదు. ఏయ్, ఏంటయ్యా అది? సాధారణమైంది స్పెషల్ అయిందని దానికి ఏదో దారి చెప్పు. ఉండండి చెప్తాను. ఆ? ఏంట్రా చిల్లరద్ద తీస్తున్నాడా? ఓం రుద్రం కాళీ మాతా అస్నం. ఓం రుద్రం కాళీ మాతా. ఓం. ఏంటయ్యా గవ్వల్ని చూసి నువ్వు భయపడుతున్నావా? ఇది మామూలు ఆత్మ కాదు, శక్తివంతమైనది. ఆ? నీ కుటుంబాన్ని అంతం చేయడానికి వచ్చింది. ఒక్క జీవి కూడా ప్రాణంతో మిగలదు. ఏమంటున్నావయ్యా? నేను, నా కొడుకు, నా భార్య అందరూనా? ఒరే దుర్మార్గుడా, నిజం చెప్పరా. ఈడు, నేను, నా భార్య చచ్చిపోతే నా కుటుంబం ఏమవుద్దిరా? నువ్వు చేసిందేమన్నా చిన్న తప్ప? అది సరేనయ్యా, నేనే హత్య చేశాను, దానికేంటి? ఏమంటున్నారు స్వామి? దాన్ని అణచడానికి ఒక మార్గం ఉంది. ఎల్లుండి పౌర్ణమి. దీన్ని యాగం చేసి అణచివేయచ్చు, కానీ అంతం చేయలేవు. అది నేను చూసుకుంటాను. ఆ? నువ్వు మంత్రం చేస్తావో మాయ చేస్తావో దాన్ని నువ్వు నాశనం చేయాలి. ఈ ఆదినారాయణ ఎవరో చూపించాలి దానికి. ఈ ఊరు వదిలేసి, ఈ లోకం వదిలేసి అది పారిపోవాలి ఎక్కడికైనా. నా కుటుంబం, నా భార్య, నా కొడుకు, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఎంతో మంది మాంత్రికులైనా తీసుకురా, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు, ఏ యాగాలైనా చెయ్యి, అన్ని ఇస్తాను. నా ఆస్తిలో సగం పోయినా పర్వాలేదు. ఇక ఈ ఆది దగ్గరికి ఆ దెయ్యం ఎన్నటికీ రాకూడదు. అస్సలు దగ్గరికి రానివ్వకో. ఎల్లుండి శివరాత్రి ఆ అడవిలో ఉన్న గుడిలో మహాకాళి పూజ చేద్దాం. దాన్ని ఆ చెట్లోనే ఐక్యం చేద్దాం. అది ఇక అడవి వదిలిపెట్టి రాకుండా నేను చేస్తాను ఆదినారాయణ. సరే, నేను పూజ పూర్తి చేసి వస్తాను. బిడ్డా, ఆదినారాయణ, అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వస్తాను. ఏంట్రా బిడ్డా ఇలా భయపెట్టి వెళ్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న, కాస్త భయంగా ఉంది. ఇక కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. అలాగే నాన్న. నువ్వు జాగ్రత్తగా అలాగే ఉండు. నాన్న. ఈ తాయెత్తు గీయత్తు అంటారే, దాన్ని కట్టుకుందావరా? కట్టుకుందాం నాన్న. టెన్షన్ గా ఉంది. మందేదిరా, మందేది. ఇదిగో నాన్న, ఇవ్వు ఇవ్వు, తీ.
ముందు కొట్టాల్సిందే. ఏమే మా అమ్మని నన్ను చంపేసి యాపిల్ తింటున్నావే, అందుకే నీ రక్తాన్ని నేను తాగుతున్నాను. ఈ దయ్యం వల్ల నా భార్యను పోగొట్టుకున్నా. ఇప్పుడు నా ప్రాణం మీద నాకే నమ్మకం లేదు. ఏ రూపంలో ఎలా వస్తుందో నాకే తెలియట్లేదే. వచ్చి నా ప్రాణం తీయకుండా వదిలేలా లేదు. నేను చేసిన పాపం వల్ల నన్ను పగ తీర్చుకుంటుందా? ఈ ఆదికి భయం లేదు, భయపడడు. రాణి, అదో నేను తేల్చుకుంటాను. మావయ్య 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 నన్ను అన్యాయంగా చంపేశారు కదా మావయ్య. మావయ్య మావయ్య పాపాత్ములారా, నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. నన్ను అణువణువున చిత్రహింసలు చేశారు కదరా. నేను నిన్ను చంపకుండా వదలను. ఏయ్, నిన్ను మహాకాళి, అఖిలకోటి బ్రహ్మాండదేవి, ఈ పూజని విజయవంతం చేయి తల్లి. అమ్మా తల్లి, ఎప్పటి నుంచో అనగని ఆత్మని ఇప్పుడు అణిచివేయి తల్లి, అణిచివేయి.
మాత ఓం కాళీ మాత ఆవాహయామి ఆవాహయామి ఓం కాళీ మాత ఆవాహయామి ఆవాహయామి ఓం కాళీ మాత ఓం మానిచవేయమ్మ ఓం కాళీ మాత ఓం కాళీ మాత ఆవాహయామి అమృతం చేయాలి ఓం ఓం కాళీ ఆవాహయామి ఆత్మ ఆవాహయామి ఆత్మ ఆవాహయామి కాళీ ఆవాహయామి ఆత్మ ఆవాహయామి ఆత్మ ఆవాహయామి ఓం ఆత్మ ఆవాహయామి ఏమండి ఏమైంది? రుద్రాయ భద్రాయ మహాకాళి ఆవాహయామి ఓం రుద్ర భద్రకాళి ఆవాహయామి ఆవాహయామి ఓం ఏమే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటే మధ్యలో వచ్చి చెడగొడుతున్నావా? వాణ్ణి నిన్ను ఊరికే వదిలిపెట్టనే. మహాకాళి దీపం ఆవాహయామి ఆత్మ ఆవాహయామి మహాకాళి ఓం రుద్రాయ నమః భద్రకాళీ నమః ఆవాహయామి ఆవాహయామి ఓం మహాకాళి భద్రాయ భద్రకాళియాయ నమః ఆవాహయామి ఆత్మ ఆవాహయామి ఓం మహాకాళి ప్రచండేశ్వరి ఆవాహయామి ఆత్మ ఆవాహయామి అమ్మా, దుర్మార్గులకు మాత్రమే నువ్వు తోడుంటావా? నాలాంటి నిర్దోషులకి నువ్వు తోడుంటావా? నాకు వాళ్ళు చేసిన ద్రోహానికే కదా నేను వాళ్ళని చంపుతున్నది. నువ్వు నాకు తోడుండకుండా వాళ్ళకి తోడుంటున్నావా? నా పక్క నుండి నాకు బలాన్నవమ్మా. నన్ను వదిలేయమ్మా, నన్ను విడిపించు. కాళీ నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని నేను చంపి తీరాలి. నాకు జరిగిన అన్యాయం ఈ లోపల ఇంకెవరికి జరగకూడదు. దానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్నే. ఎందుకు? ఎందుకంటే ఆయన నన్ను ఈ అడవిలో కట్టిపడేశారు. ఈ రోజు పౌర్ణమి, నన్ను అంతం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ నేను వదిలిపెట్టను. దానికి మీరే నాకు సహాయం చేయాలి. నీ ఆత్మని నాకిచ్చి నా ఆశయాన్ని నెరవేర్చాలి. అలాగే. ఈ ఒక్కరోజు నన్ను వదలండి, నేను వాడిని చంపేసి వస్తాను. నీకోసం నేను ఇది చేస్తాను. నేను ఎన్ని జన్మలెత్తినా సరే నిన్ను నేను మర్చిపోను.
చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు. తీసుకెళ్లి సముద్రంలో కలిపేయి. అప్పుడే ఆ ఆత్మని అణచివేయగలం. అది బయలుదేరింది. త్వరగా వెళ్లి సముద్రంలో కలుపు, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు. వెళ్లే దారిలో చాలా ప్రమాదాలు ఎదురవ్వచ్చు. ఏ ప్రమాదానికి నువ్వు భయపడకూడదు. భయపడకుండా తీసుకెళ్లి కలిపేసేయి. మునీశ్వరుడి మీద భారం వేసి దీన్ని కలిపేయి త్వరగా. పరమేశ్వర. సూర్య, నువ్విక్కడేం చేస్తున్నావు? మరేం కాదమ్మా, ఒక మంచి కార్యం చేశానన్న ఆత్మతృప్తి నాకుంది. అది చాలు నాకు. చెట్టులో ఆత్మతృప్తి ఏముంటుంది? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదులే, రా వెళ్దాం.